దగ్గరకు వస్తాను. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఏం చెప్తారు అంటే కేవలం కమిషన్లు లంచాల గురించి చెప్తున్నారు కానీ అసలు నగదు లావాదేవీల గురించి ఎవరు మాట్లాడలేదు. సిట్ దర్యాప్తు కేవలం కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఉంది. ఆల్రెడీ నాన్ డ్యూటీ పెయిడ్ మధ్య ఏ స్థాయిలో అమ్మారో చెప్పాలని ఆల్రెడీ షర్మిల అంటూ మీరు విన్నారు. అంటే ఏంటి జరిగిన నష్టం అంచనా వేయడానికి లేదా ఖజానాకు నిజంగా చాలా నష్టం జరిగింది అంటున్నారు, పరిష్కరించేందుకు ఏ యాక్షన్ తీసుకుంటోంది మీ సర్కార్? ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో అన్ని కూడా బయటకు వస్తాయి. ఇది ఒక రోజుతోనో ఒక 2 రోజులతోనో ఒక నెలలోనో తేలేటటువంటి విచారణ కాదు. అది మీకు తెలుసు, అక్కడ ఉన్న అందరికీ తెలుసు, మనకి తెలుసు. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక ఆర్థిక నేరం. కంటిన్యూస్ గా ఒక 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక పెద్ద ఆర్థిక నేరం ఇది. సో ఆర్థిక నేరం 3500 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి దాంట్లో జరిగినటువంటి ఒక నేరం కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. షర్మిల గారు అడిగినట్టుగా కానీ లేకపోతే ఇప్పుడు మన మోహన్ రెడ్డి అన్న అడిగినట్టుగా కానీ వస్తాయి, అన్ని వస్తాయి, బయటకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఇది మొత్తం కూడా ప్రభుత్వం షాపుల్లో అమ్మినటువంటిది. గతంలో ఎట్లా ఉండేది, మనకి మద్యం పాలసీ ప్రభుత్వం ఆక్షన్ పెట్టేది, షాపుల వారీగానో బార్ల వారీగానో పెట్టేది, వాళ్ళ హైయెస్ట్ బెటర్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో దాంట్లో అమ్మేది వాళ్ళు ప్రయారిటీ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీ నుంచి కానీ లోకల్ గా ఉన్న కంపెనీల నుంచి కానీ వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ ఇన్వెంట్ చేసుకుని త్రూ బేవరేజెస్, అది కూడా త్రూ బేవరేజెస్ ద్వారా ఇన్వెంట్ పెట్టుకుని బేవరేజెస్ ద్వారా తెచ్చుకునేవాళ్ళు జరిగేది. సో గవర్నమెంట్ కి రావాల్సినంతా కూడా ఆక్షన్ లో ఎవరైతే హైయెస్ట్ బెటర్ వీళ్ళు కట్టేసేవాళ్ళు. గవర్నమెంట్ పాత్ర అంతర్త అయిపోయేది. తర్వాత వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. తర్వాత రావాల్సిన ట్యాక్స్ ఏదైనా కానీ బేవరేజెస్ ద్వారా వాళ్ళకి ఇన్వెంట్ వేసుకుని వచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ట్యాక్సులు కానీ ఇంకోటి గవర్నమెంట్కి వచ్చేవి. ఒక లెక్క ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళ పాలసీ ఏంటి, 3500 అవుట్లెట్లు పెట్టి దాంట్లో గవర్నమెంట్ తరఫునే మేము అమ్ముతాం అని చెప్పిన తర్వాత చేసిందేంటి, గవర్నమెంట్ ద్వారా షాపులద్ది, గవర్నమెంట్ ద్వారానే ఇందాక ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా అవుతారన్న వాళ్ళు, మీ యొక్క కార్యకర్తలందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో, అది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కూడా మిథున్ రెడ్డిదే. మళ్ళా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కూడా మిథున్ రెడ్డిదే. మిథున్ రెడ్డి గారి ద్వారా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో నుంచి ఈ 3500 షాపుల్లో ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకుని ఆ ఎంప్లాయీస్ ద్వారా ఆ ఎంప్లాయీస్ జీతాలు వస్తుంది గవర్నమెంటే. ప్రభుత్వమే షాపులు అద్దె చెల్లిస్తుంది, ప్రభుత్వమే లోపల ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తుంది. కానీ లోపల అమ్ముతున్నటువంటి సరుకు మాత్రం ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అది కదా ఎక్కడ కూడా చర్చ జరగాల్సిన దాని మీద, దొరికిన విషయం అది దాని మీద కదా. అందుకే కదా స్కామ్ అనేది. లేకపోతే దాని గురించి ఇవాళ మనము ఇన్ని రోజులు ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా రోజు మనకి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం పెట్టింది, పని పట్టం కదా మనకి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ అనే పేరుతో స్టార్ట్ చేసి, ఎందుకంటే వీళ్ళు చాలా తెలివిగలరు కదా, అలా తెలివైనటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా చాలా తెలివిగల వ్యాపారస్తులు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులు కదా, రాజుల మోహన్ రెడ్డి గారు అన్నదంతా మంచి తెలివితేటలు ఉన్నటువంటి వ్యాపారస్తులు. సో ఆ తెలివిని గవర్నమెంట్ లోకి వీళ్ళు వచ్చినటువంటి 1 నెల రోజుల్లోనే, మళ్ళీ 2 నెలలు అయితే మళ్ళీ మనకు వచ్చే కమిషన్ పోయిందని ఆగస్ట్ లోనే వీళ్ళకి అనుకుంటాం జూన్ 4 జూలై స్టార్ట్ తీసుకున్నాయి. ఆగస్ట్ లోనే పాలసీ స్టార్ట్ చేశారు. ఆ ఆగస్ట్ లో పాలసీ స్టార్ట్ చేసిన దానికోసం ఎవరిని తెచ్చారు, వాసుదేవ రెడ్డి గారిని ఎక్కడి నుంచో డిప్యూటేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ ఐఏఎస్ లేరా, ఇక్కడ ఐఏఎస్ లేరా, గ్రూప్ 1 ఆఫీసర్ లేరా, అంతకుముందు దాకా బేవరేజ్లో పనిచేసిన వాళ్ళు లేరా, వీళ్ళందరికంటే గరుడని తీసుకొచ్చారు. ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఫస్ట్ ఎండి తర్వాత కమిషనర్ 1 నెలలో తీసుకురావడం ఎండిగా జీవో ఇచ్చారు. నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఆయన కమిషన్ చేశారు దానికి బేవరేజ్ కార్పొరేషన్. అంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత తెలివైన వ్యాపారస్తులో ఒకసారి ప్రజలందరూ అర్థం కావాలి. మోహన్ రెడ్డి గారు ఊరకనే మమ్మల్ని ఏదో గుట్టగా చేస్తున్నారు అంటున్నారు, మమ్మల్ని ఏదో చేస్తారంటారు కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పాడు. ప్రభుత్వం సొమ్ముతో షాపులు అద్దె కడుతూ, ప్రభుత్వ సొమ్ముతో లోపల ఉన్నటువంటి కుర్రాళ్ళకి జీతాలు ఇస్తూ, లోపల అమ్మినటువంటి మద్యం మీ సొంతానికి కాకపోతే ఎందుకు డిజిటల్ పేమెంట్లు మీరు యాక్సెప్ట్ చేయలేదు?
గవర్నమెంటే కదా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంట్ కి ఎంత వచ్చిందో తెలుసా కదా? Yes. ఖజానాకు వచ్చేది అదే మీరు కదా. మీ బ్రాండ్లు పెట్టుకుని ఎస్పీవై రెడ్డి గారిని ఆస్తున్నారు. దాంట్లో రన్ చేసింది ఎవరు? మిథున్ రెడ్డి గారు కాదా? అట్లా ఇంకా 4-5 ఉన్నాయి. ఆ పేర్లన్నీ నేను మర్చిపోయాను. అవన్నీ లాక్కుని మీరు బలవంతంగా లాక్కుని మీరు సొంతంగా లెక్క తయారు చేయలేదా కాదని చెప్పగలుగుతారా మీరు? ఎంతమంది మీలో లిక్కర మద్యం ఏమంటాం డిస్టిలరీకి మేనేజర్ గా ఓనర్స్ గా మారారు. సచిరెడ్డి ఏంటి ఐటీ అడ్వైజర్ ఎక్కడ? ఐటీ అడ్వైజర్ నుంచి ఒక డిస్టిలరీకి ఓనర్ ఎట్లా అయ్యాడు? అంటే మీ ఇష్టానుసారంగా మీరు అసలు దాంట్లో ఏమి కలిపారో ఏంటో తెలియదు. అది పనికొచ్చేదా? మనిషి తాగితే బతుకుతాడా చస్తాడా అనేది వీళ్ళకి అనవసరం. 3500 షాపుల నిండా కూడా మనం తయారు చేసినటువంటి పిస్తులు అక్కడ పడేయాలి. దాంట్లో డెవలప్మెంట్ సంబంధం లేదు, వీళ్ళే పంపిస్తారు. అందుకనే అక్కడ డిజిటల్ పేమెంట్ జరగలేదు. అక్కడ 100 బాటిల్ అందుకే 100 బాటిల్లో 2 బాటిల్కి లెక్క వస్తుంది. కడప 98 బాటిల్ కూడా లెక్క ఉండదు. అవన్నీ కూడా క్యాష్ అంతా కూడా వీళ్ళు డబ్బు తీస్తున్నారు. అదే కదా జరిగిందంటే అదే కదా ఇవాళ ప్రజలు తీసుకోవాలి. దాని గురించే ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎంత జరిగింది, ఏమి జరిగిందో మొత్తం కూడా బయటకు వస్తుంది. మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు కూడా హాస్పిటల్ నుంచి కూడా ఎంతమంది ఇల్లు హెల్త్ అయిపోయారో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ దగ్గరికి పోతే మనం ఆరోగ్యశ్రీలో నుంచి అవి కూడా వస్తున్నాయి. యూట్యూబ్ బికాస్ ఆఫ్ సూరియస్ లిక్కర్, బికాస్ ఆఫ్ ఇన్సిట్ లిక్కర్, వీళ్ళకి లోపల ఆర్గాన్స్ పాడైపోయాయనే ఉన్నటువంటి రిపోర్ట్లు కూడా అవి కూడా వస్తుంది. రైట్, కంటిన్యూ చేద్దాం వెంకటేశ్వర గారు. ఒకసారి అంకమరావు గారు వాయిస్ కూడా తీసుకుందాం. అంకమరావు గారు వాయిస్ తీసుకుని 4 రోజుల్లో 5 రోజుల్లో అయిపోయేది కాదు ఇది. అయిపోయేది కాదు. అందుకని టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతిదీ కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అందరూ ఏమైతే కావాలని కోరుతున్నారో అవి మొత్తం కూడా వాళ్ళకి పేపర్లు ఇస్తాము. వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవచ్చు, వాళ్ళ లాయర్లతో చదివించుకోవచ్చు. మొత్తం అప్పుడు మళ్ళా కూర్చొని ఏం జరిగిందన్నది ఒక డిబేట్ పెడతాం. అంకమరావు గారు మీ అబ్జర్వేషన్ చెప్పండి. కాదా అని మీ గుడ్డలు పెట్టి నేను చెప్పాలి. అంకమరావు గారు